చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ 500 సబ్స్క్రైబర్స్ ఈ లోయర్ మానిటైజేషన్ రూల్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో కూడా ఎనేబుల్ అయిందనమాట. దాని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మన ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. చాలా షార్ట్ వీడియో ఉంటుంది. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోలో మీ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ లేకపోతే చాలా హెల్ప్ కానీ మీకు దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. యూట్యూబ్ ఆల్రెడీ 3 months బ్యాక్ మనకి ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ 4000 వాచ్ అవర్స్ కూడా అవసరం లేదు. 365 డేస్లో 3000 వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, షార్ట్స్ చేసే వాళ్ళకి షార్ట్స్లో 10 million వ్యూస్ అవసరం లేదు, జస్ట్ 3 million వ్యూస్ అయితే సరిపోద్ది. అది కూడా 90 డేస్లో. అదైతే తగ్గించారని చెప్పాలి. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే కామన్ అనమాట. 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3000 అవర్స్ వాచ్ టైమ్ అని ఉండాలి, 500 సబ్స్క్రైబర్స్, 3 million వ్యూస్ అని ఉండాలన్నమాట. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మనకైతే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది అని అనుకున్నాము. ఇది వరకు అనౌన్స్ చేసినప్పుడు అయితే ఓన్లీ 6 countries మాత్రమే దీన్ని ఎనేబుల్ చేశారు. ఇప్పుడైతే ఇప్పటివరకు నేను మానిటైజేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే అది మనకి ఇండియాకి ఎప్పుడు వస్తుంది ఏంటంటే డీటెయిల్స్ తెలియదు అనమాట. మిగతా కంట్రీస్లో రోల్ అవుట్ చేస్తూ చూస్తున్నారు ఎలా ఉందని చెప్పి. ఇప్పుడైతే మన 28కి చాలా వరకు కంట్రీస్లో, అంటే దాదాపుగా 30+ కంట్రీస్లో ఈ మానిటైజేషన్ రూల్ అనేది ఎనేబుల్ చేస్తారనమాట. దాంట్లో ఇండియా కూడా ఉంది. సో మీరు మీ ఛానల్స్కి ఈ క్రైటీరియా మీట్ అయితే కనుక, అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండి గత 365 డేస్లో, అంటే లాస్ట్ 365 డేస్లో 3000 వాచ్ అవర్స్ వచ్చినా, లేదా మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉండి లాస్ట్ 90 డేస్లో, అంటే 90 రోజుల్లో 3 million వ్యూస్ కానీ వచ్చింటే షార్ట్ వ్యూస్, మీ ఛానల్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఇది రోల్ అవుట్ అవుతుంది. కొంతమందికి ఆల్రెడీ వచ్చింది, కొంతమందికి ఆల్రెడీ వస్తుంది. మీ మెయిల్స్ చెక్ చేసుకోండి, లేదా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మీ ఎర్న్ ట్యాబ్లో చెక్ చేయండి. కొంతమందికి ఆల్రెడీ వచ్చింది, వాళ్ళు చూసుకొని మీరు మానిటైజేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళొచ్చు. మానిటైజేషన్ ప్రాసెస్ ఆల్రెడీ చాలామంది చాలా ఛానల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సింపుల్, మీరు యాడ్సెన్స్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే మీరు లింక్ చేసుకోవాలి, లేదంటే ఆ పిన్ కోసం వెయిట్ చేయాలి, తర్వాత లింక్ చేసుకోవాలి. సో ఇందులో ఏంటి అంటే పాత దానికి దీనికి డిఫరెన్స్ ఒకటి ఏంటి అంటే, పాత దాంట్లో ఏంటంటే మీకు యాడ్స్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడైతే యాడ్స్ రెవెన్యూ మీకు రాదనమాట. మీ ఛానల్లో యాడ్స్ ప్లే అవుతాయి. మీ ఛానల్ మానిటైజ్ అయినా అవ్వకపోయినా మీ ఛానల్లో యాడ్స్ ప్లే అవ్వడం అనేది నార్మలే, అది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు మానిటైజేషన్ అయ్యింది కాబట్టి యాడ్స్ నుంచి రెవెన్యూ వస్తుందా అంటే రాదనమాట. యాడ్స్ నుంచి కూడా రెవెన్యూ రావాలి అంటే మీరు స్టిల్ 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ అది కంప్లీట్ చేసుకోవాలన్నమాట లాస్ట్ 365 డేస్లో. అండ్ ఈ షార్ట్ వ్యూస్లో కూడా 10 million వ్యూస్ వస్తాయి కనుక అప్పుడైతే మీరు నెక్స్ట్ లెవెల్ మానిటైజేషన్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అది నెక్స్ట్ లెవెల్ మానిటైజేషన్, అది రెగ్యులర్ మానిటైజేషన్, అది నార్మల్గానే ఉంది. సో అక్కడ మీరు మళ్ళీ లింక్ చేసుకోవడం అలాంటిది అవసరం లేదు, జస్ట్ మీ యాడ్స్ ఎనేబుల్ అవుతాయంట అనమాట. యాడ్స్ నుంచి కూడా మీకు మనీ వస్తుంది. సో ఇప్పుడు వచ్చి మనీ ఏంటి అంటే ఓన్లీ ఫ్యాన్ ఫండింగ్ అనమాట. ఫ్యాన్ ఫండింగ్ అంటే సూపర్ థ్యాంక్స్ కానీ, సూపర్ చాట్ కానీ, మీరు లైవ్లో ఉన్నప్పుడు సూపర్ చాట్ చేస్తుంటారు, లేదా మీరు స్పెషల్గా మీ ఛానల్ జాయిన్ అవ్వచ్చు, మెంబర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, మెంబర్షిప్స్ కానీ, ఇలాంటి జనాలు మీకు క్రౌడ్ ఫండింగ్ చేయాలి, లేకపోతే ఫ్యాన్ ఫండింగ్ అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ మనీ ఇస్తారు అంతే. దాంట్లో వాళ్ళు ఎంత ఇస్తారు ఏంటనేది వాళ్ళ ఇష్టం అనమాట. మీరు లెవెల్స్ పెట్టచ్చు, ఆ లెవెల్స్ పెట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళు మీకు మనీ అయితే ఇస్తారనమాట. ఇది ఫ్యాన్స్ నుంచి వచ్చేది, అంటే మీ సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే మనీ. యాడ్స్ నుంచి అయితే మీకు అయితే మనీ ఇప్పుడు రాదు. మీరు మళ్ళీ స్టిల్ ఆ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ 3000 అయినాయి అనుకోండి, ఇంకో 1000 కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఎవరెవరైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అని అనుకుంటున్నారో వాళ్ళ ఎర్న్ ట్యాబ్లో కనిపిస్తుందో, ఒకవేళ ఇంకా మీకు అప్డేట్ రాలేదు, మెయిల్ రాలేదంటే కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇంకొక 1 week కానీ 10 daysలో కానీ అందరికీ అయితే ఈ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నాం కదా అని డైరెక్ట్గా అప్లై చేసిన తర్వాత కూడా మనకు ఖచ్చితంగా వస్తాయంటే మీరు యూట్యూబ్ పాలసీస్కి ఖచ్చితంగా అడ్హెర్ అయి ఉండాలన్నమాట. అంటే యూట్యూబ్ పాలసీస్ ఉన్నాయి కదా, కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ, ఈ రీయూజ్డ్ కంటెంట్ లేకుండా ఉండాలి, ఇలాంటి రూల్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. సో ఆ రూల్స్ అన్ని మీరు చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. మీ ఛానల్ ఎలా ఉంది ఏంటని కొన్ని తీసేయాల్సిన వీడియోస్ అంటే తీసేసి అప్పుడైతే అప్లై చేయండి. సో దట్ అక్కడ మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ రివ్యూలో మీ ఛానల్ అనేది మానిటైజ్ అయ్యేలా చూసుకోండి. సో ఈ అప్డేట్ షేర్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే. ఈ ఛానల్లో మీకు క్రియేటర్స్కి ఉపయోగపడే వీడియోస్ అయితే చాలా ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.